రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదరనెను. హల్లెలూయా. మరి ఇక్కడ మోషే గారితో దేవుడు మాట్లాడుట మనం చూస్తూ ఉంటాం. మరి మోషే తన పనిలో తాను ఉన్నప్పుడు దేవుడు మోషేను దర్శించుట, మరి మోషే పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక అక్కడ చూపినట్లుగా మనం చూస్తుంటాం. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలును దేవుడు ఏ విధంగా విడిపించాలి అనేటువంటి విషయము మరి ఇక్కడ మోషేకి తెలియచేస్తున్నారు. మోషేను మరి ఇజ్రాయేలు జనాంగం అంతటి పైన కూడా ఒక నాయకుడిగా నిలబెట్టుట ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఒక మాట దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నిశ్చయముగా అని చెప్తున్నాడు. నిశ్చయముగా అంటే ఇది తథ్యము, లేకపోతే ఇది ఖచ్చితంగా జరిగేది అనేటువంటి విషయం ఏమిటి అని అంటే ఆ మాట, నేను నీకు తోడైయుందును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. మనలో అనేక మంది మనము కృంగిపోయి ఉన్నామేమో, మనము కష్టంలో ఉన్నామేమో, మనము బాధలో ఉన్నామేమో, లేదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనేటువంటి సంకోచము మనలో ఉందేమో, మనము విడిపింపబడాలని ఆశపడుతున్నామేమో. అయితే దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, నేను నీకు తోడైయుందును. హల్లెలూయా. మరి దేవుడు మనకు తోడై ఉంటే అది ఎంతో మంచి కార్యం కదండి. మరి ఈ లోకంలో మనల్ని అందరూ విడిచిపెట్టినా సరే దేవుడు మనల్ని హత్తుకుని ఉంటే, లేదా దేవుడు మనతో ఉంటే మనకి మాత్రం కూడా హాని కానీ అపాయం కానీ భయం కానీ ఉండదు కదండి. అలాంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఈ కొద్దికాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, నేను నీకు తోడైయుందును. ఇది నిశ్చయం. దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉంటున్నటువంటి దేవుడు. మరి నీవు నేను పెట్టినటువంటి మొర్ర ఆయన ఆలకించున్నాడు. మరి ఆయన మన మొర్రను ఆలకించాడు గనకే ఈ యొక్క ఉదయ కాలంలో మనతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడైయుందును అని చెప్పి. మరి నిజముగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణము ఆయనను స్తుతించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రతి క్షణము ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. హల్లెలూయా. మరి దేవుని కార్యము చేయడానికి దేవుడు మరి మోషేని ఎన్నుకున్నట్టుగా మనల్ని కూడా ఆయన ఎన్నుకున్నటువంటి దేవుడు. మరి ఆయన మనల్ని ఏ పని అయితే చేయమంటున్నారో ఆ పని మనం చేసేటువంటి వారముగా మనం ఉండాలి. మరి ఇక్కడ ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ఇజ్రాయేలును విడిపించి మరి వాళ్ళని రక్షించాలనేటువంటి ప్రణాళికలో మోషేని దేవుడు వాడుకుంటున్నాడు. మరి దేవుడు మనల్ని దేనికి వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన సన్నిధి మనకి ఎందుకు తోడుగా వస్తుంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుని మనం దానిని నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. మధ్యలో తొట్టిల్లిపోకుండా పడిపోకుండా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తూ మనము దేవుణ్ణి స్తుతించి ఘనపరుస్తూ దేవుణ్ణి సేవించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిస్తున్నటువంటి వాగ్దానము, మరి నేను నీకు తోడైయుందును. నిజమే, దేవుని యొక్క తోడు మనకుంటే మనం ఎల్లప్పుడూ కూడా మరి సంతోషంగా ఉండగలుగుతాం, మనము నిశ్చయంగా ఉండగలుగుతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయి ఉన్నటువంటి మా దేవ మీకు వందనాలు. యుగములను పరిపాలించుచున్నటువంటి దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నువ్వు మాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఎవరో అట్టి వాగ్దానం ఇవ్వలేరు ప్రభా, నువ్వు మాకు ఇచ్చావు, మీకు వందనాలు ప్రభా. నీ తోడు మాకుంటే చాలు ప్రభా. హయా ఆయన తన్ని మేము నీ తోడును ఆయన తన్ని నాయన స్వీకరించి ప్రభా, అయా నీ పని పైన ఉండట్టుకును ప్రభా. అయా నువ్వు మమ్మల్ని నాయన వినియోగించుకున్నట్టుకు ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. అయా నువ్వు నడిపించే వాటిలో నడుస్తూ నిన్ను సేవిస్తూ ఆరాధించేటువంటి వారము ఉండట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదస్థానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.